జగన్ సర్కార్కు బాయ్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. 3 ఏళ్ల క్రితం తాను రాజీనామా చేస్తే ఇప్పుడు దానిని ఆమోదించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తాను మాత్రం దానిపై ఊరుకునే ప్రసక్తి లేదన్న గంటా న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా రాజీనామా చేశారని, కానీ ఆయన రిజిగ్నేషన్ను ఎందుకు ఆమోదించలేదని గంటా ప్రశ్నించారు. నేను ఎప్పుడో 21 ఫిబ్రవరిలో ఇచ్చాను. అంటే 3 ఏళ్ళు తొలచేస్తుంది కదా ఫిబ్రవరికి. 3 ఏళ్లకు ఇచ్చిన రాజీనామాను అప్పుడు నేను స్వయంగా స్పీకర్ కలిసిన పర్సనల్ గా ఫోన్లో మాట్లాడినా కూడా ఎన్ని చేసినా కూడా ఆమోదించాను. దాన్ని పోస్టర్లో పెట్టి ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉన్నాను. ఓకే, ఇప్పుడు వీళ్ళు భారీ ఎన్ని రోజులైంది వైసీపీలో నుంచి టీడీపీలో కానీ, టీడీపీలో నుంచి వైసీపీలో కానీ, లేకపోతే మనం అటు ఇటు మారిపోయి ఎన్ని రోజులైంది? దాదాపు చదవలేదు కదా, మొదటి ఇయర్ అయిపోయింది కదా, 2 ఇయర్స్ పైన అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఎన్ని కూడా వాళ్ళకి? ఎందుకంటే దాదాపు 60 మంది పైగా శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీతో ప్రయాణం సేఫ్ కాదు, మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఉద్దేశం బట్టి వరుసగా ఒక 60 మంది దాకా శాసనసభ్యులు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మరి మామూలుగా అయితే ఒక రాజ్యసభ గెలవాలంటే 44-45 ఎమ్మెల్యేలు కావాలి. తెలుగుదేశం పార్టీ బలం 23 యాక్చువల్ వర్చువల్గా. మరి అటువంటిది తెలుగుదేశం పార్టీని చూసి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయనకి అంత అభద్రతా భావం ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు, ఇంకెంతమంది దూరం అవుతారని భయం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ స్పీకర్తో నోటీసులు కానీ, స్పీకర్ కార్యాలయం వాళ్ళు టైం పెడితే టైం ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు కానీ ఏదో విధంగా భయపెట్టి అడ్జస్ట్ చేసి రేపు రాజ్యసభలో మళ్ళీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలి.